హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ రోజు ఏంటో ఇంత పెద్ద నిమ్మకాయ పట్టుకున్నాను అనుకుంటున్నారా? నిమ్మకాయ కాదండి, ఇది దబ్బకాయ అంటారు. ఇది దబ్బకాయ పులిహోర కూడా చేసుకుంటారండి. మా డాక్టర్ గారి ఇంట్లో అయితే ఈ దబ్బకాయ రసాన్ని పులిహోర కింద కలుపుకొని ఈ దబ్బకాయని ఇలా పొక్కించి మనకి దబ్బకాయ పచ్చడి చేసుకుంటామండి. ఇది దీని గురించి డీటెయిల్ గా చెప్పే ముందు మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీరు ఫాలో చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇది ప్రాసెస్ అంతా చెప్తానండి. మీకు వీడియోతో స్కిప్ సంబంధం లేకుండా నేను చెప్పే ప్రాసెస్ కానీ మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే కనుక మీకు చాలా బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు నేను ఇలా ముక్కలు కోసుకున్నాను కదా, ఒక దబ్బకాయ తొక్కలే ఉండాలండి, అంటే రసం పిండిసిన కాయ ఒక దబ్బకాయ రసంతో ఉండాలండి. ఇప్పుడు దాన్ని అలా ముక్కల కింద కోసుకోవాలి, చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మనం ఒక కాయకి సరిపడగమాట ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవచ్చండి. వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇంక మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని మనం ఒక 5 విజిల్స్కి అయితే మటుకు ఈ దబ్బకాయని పొక్కించాలండి. అదే పొక్కించడం అంటే జస్ట్ ఉడకబెట్టడం. మనం ఇలా ఉడకబెట్టాక మనకి ఈ 2 దబ్బకాయలకి ఈజీగా రసం ఉంది కాబట్టి ఒక కాయకి మనకి కేజీ దగ్గర అర కేజీ పైన బెల్లం పడుతుందండి. నాకైతే మటుకు ఈ 2 దబ్బకాయలకి కేజీ బెల్లం అయితే పట్టింది. ఇంకా మనం ఈ విజిల్స్ వచ్చే లోపల బెల్లాన్ని అంతటిని కూడా తురిమేసుకొని ఒక గిన్నెలోకి తీసి ఉంచుకోవాలి. ఇంకా ఈ బెల్లం ఇలా రెడీ అయ్యే లోపల మనకి విజిల్స్ అంటూ వచ్చేసాక మనం చక్కగా విజిల్స్ అన్ని చూసుకుని ప్రెజర్ తగ్గాక మనం బెల్లం అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈలోపే మనం ఒక పక్కన ఒక చిన్న బాండి పెట్టుకొని ఏంటంటే ఆవాలు మెంతులు కలిపి వేయించుకోవాలండి. ఆవాలు ఒక చెంచా, మెంతులు ఒక చెంచా వేయించుకొని పొడి చేసుకోవాలి. పొడి చేసి అది పక్కన పెట్టుకోవాలండి. అది ఉంటే వేయొచ్చండి, లేకపోతే లేదు. నేనైతే మటుకు మా డాక్టర్ గారికి అయితే మటుకు కంపల్సరీ ఆ పొడి వేస్తానండి. ఆవాలు మెంతులు కలిపి దోరగా వేపిసాక ఆ పొడి అయితే ఇందులో కలిపేస్తామండి. ఇప్పుడు ఇది చూసారా, మీకు ముక్క ఉడికిందా లేదా అని చెంచాతో నొక్కి చూసుకోవాలండి. ఇలా నొక్కగానే ముక్క చక్కగా 2 పీసెస్ అయిపోతే కనుక ఇంక ఉడికిపోయినట్టే. అప్పుడు దీంట్లోకి మనం ఆ బెల్లం అంతా వేసేసుకోవాలి. బెల్లం అంతా కూడా వేసుకొని మా డాక్టర్ గారి దగ్గర మంచి పాత బెల్లం ఉందండి, అందువల్ల కొంచెం మీకు కలర్ అలా ఉంది. అదే కనుక మీకు కొత్త బెల్లం అయితే కలర్ అయితే మటుకు వైట్గానే వస్తుందండి. ఇంకా మా డాక్టర్ గారు వాళ్ళ పాప దగ్గరికి వెళ్తున్నారు, అందువల్ల ఈ దబ్బకాయ పచ్చడి పొక్కిస్తున్నానండి. ఇంక ఈ దబ్బకాయలని ఇలా మొత్తం బెల్లం అంతా కూడా స్టవ్ మీద పెట్టేసుకొని ఆ వాటర్ ఉంటుంది కానీ ఇంకా అసలు వాటర్ అన్నది ఇంకేం వేయకూడదండి. ఆ ఉన్న వాటర్లోని బెల్లం అంతా వేసుకొని బాగా కరగదీసుకోవాలండి. అంటే మనం కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా కరిగిపోతూ ఉంటుంది. ఈ బెల్లం అంతా కరిగాక మనం ఈ లోపు పోపు రెడీ చేసుకోవాలండి. ఈ బెల్లం కరిగే లోపల మనం ఆవాలు జీలకర్ర మనం కొంచెం ఎండుమిర్చి కలిపి పోపు అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఏంటోనండి, నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ఏదో ఒక బిట్ అయితే మిస్ అవుతుంది. అది నేను ఒక్కదాన్నే కదండి వీడియో తీసుకోవడం వీడియో చేయడమును, అది ఆఫ్ చేయడంలోని అది పక్కన మ్యూట్లో పెట్టడంలోని ఆన్ చేయడం అయితే మర్చిపోతున్నాను. దానివల్ల ఏదో ఒక బిట్ అయితే మిస్ అవుతుందండి. ఇక్కడైతే పోపు వేసే బిట్ అయితే మటుకు కొంచెం మిస్ అయింది, ఏమనుకోకండి. ఇది ఇలా మనకి దగ్గర పడాలండి. ఈ బెల్లం వేసాక తుల్లుకుంటా మనం మూత పెట్టుకోవాలి. ఇంక ఇలా కొత్త మరిగి దగ్గరికి అయిపోవాలండి. దగ్గరికి అయిపోద్ది మొత్తం. మీకు ఇప్పుడు చూసారా వాటర్ కండిషన్ అంతా, ఆ బెల్లం ముక్క అది మొత్తం అంతా కరిగిపోయి దగ్గరికి అయిపోవాలన్నమాట. అది దగ్గరగా మనకి తెలిసిపోద్దండి చిక్కదనం. మనకి ఎంత చిక్కదనం కావాలో దాన్ని బట్టి మనం అది దగ్గరికి మరగబెట్టుకొని బాగా ఇది చేసుకోవాలండి. ఈలోపు మనం పక్క బాండిలోని కళాయి పెట్టుకొని కళాయిలో నుంచి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మనం వేయించుకోవాలండి. వేయించుకున్నాక అందులోని మనం కారం కూడా ఇందులోకి సరిపడగా నాకైతే ఒక 3 గరిటెలు కారం వేసానండి, చిన్న గరిటెలతో 3 గరిటెల కారం మనం వేసుకొని నూనెలోనే వేసుకోవాలండి. ఆ పోపులోనే కారం కూడా వేయించుకొని మనం ఇందులో కలుపుకోవాలి. ఓకేనా, విడిగా అయితే కారం వేయకూడదండి. పోపులో వేయించుకొని వేసుకోవడం వల్ల మనకి దబ్బకాయ పొక్కించేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నేను మా డాక్టర్ గారి ఇంట్లో అయితే ఇలాగే చేస్తాను. మీకైతే ఆ బిట్ మిస్ అయిందండి. ఇప్పుడు దబ్బకాయని శుభ్రంగా ఎంతసేపు అయితే మనం చక్కగా బెల్లం అంతా కూడా పాకం పట్టి దగ్గరికి అయ్యే వరకు చేసుకున్నాక ఇంకా మనం పోపు వేస్తాం కదండి కారం, అది అయితే ఇందులో వేసుకొని దగ్గరికి ఇది చేసుకోవాలండి. మీకు ఇప్పుడు
ఆవాలును, మెంతులు కలిపిన పొడి అన్నాను కదండీ! ఆ పొడి కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి. ఇది ఇలా చేస్తూ ఉంటుండగానే కరెంట్ కూడా పోయిందండి. మీకు మార్నింగ్ లేదు, ఈవినింగ్ లేదండి. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది కదా! ఈ టైం అయితే ఉదయం 10 అయిందండి. కరెంట్ అయితే తీసేశారు మా డాక్టర్‌గారింట్లో. కరెంట్ తీసేయడం వల్ల నేనైతే అగో చూసారు కదా! ఒక చెంచాడు ఆవాలు, ఒక చెంచాడు మెంతులు కలిపి వేయించుకున్న పొడైతే కప్‌లోకి తీసుకున్నానండి మీకు చూపించడం గురించి. ఆ పొడి కూడా వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకున్నాను. ఇంకా ప్రాసెస్ అంతా మీకు చెప్పాను అనుకుంటున్నానండి. ఇంకేమాత్రం మీకు డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ప్లీజ్. నేను ఇంకొకసారి మటుకు మీకు ఇంకా వివరంగా అర్థమైనట్టుగా వీడియో తీసి పెడతానండి. ఓకేనా? ఈ పక్కన బాండీ పెట్టుకున్నాను కదా! పోపు దినుసులన్నీ కూడా చక్కగా వేయించేసుకొని, కారం కూడా అందులో వేసుకొని ఇంకా కారం ఇలా వేయగానే ఒక్క నిమిషం ఇలా అవ్వగానే అందులో వేసి కలిపేసుకోవాలండి. ఆ బిట్టే మిస్ అయింది. నేనైతే మటుకు ఈలోపు ఇది చూసారా, అంత మనం ఇందాకలు చూసినప్పటికి ఇప్పటికి క్వాంటిటీ అయితే మీకు బాగా తగ్గింది. ఆ క్వాంటిటీ అంతా కూడా అలా చిక్కబడేలాగా మనం కలుపుతూనే ఉండాలండి. కలుపుతూ ఉండడం వల్ల అడుగంటదు. మనం పెటిస్ కానీ అటు ఇటు వెళ్ళిపోయాం అనుకోండి అడుగంటేస్తుంది. ఇంకైతే మటుకు నేను మొత్తం పోపు దినుసులన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్నాను. తీసుకుని చక్కగా దోసకాయ, ఈ దబ్బకాయ పచ్చడి అయితే మటుకు పిల్లలకి దబ్బకాయ పులిహార చేయడం వల్ల, దబ్బకాయ ఇలా పొక్కించి పిల్లలకి పెట్టడం వల్ల దోశల్లోకి, ఇడ్లీల్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. దీనివల్ల పిల్లలకి పైత్యం, నులుపురుగు అవి కూడా అస్సలు ఉండదు. పిల్లలకైతే మీరు చూసారు కదా, ఇదేంటంటే నేను పోపు వేసే బిట్టు మిస్ అయింది. కారం వేసాక మొత్తం అదంతా తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలండి. మనం తిరగమాత పెట్టుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసుకుంటే చిక్కదనం అయితే చాలా బాగా వస్తుందండి. ఇంక ఇందులోకి నాకైతే కొంచెం బెల్లం తక్కువైంది. మళ్ళీ తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసానండి. మనం బెల్లం కానీ, ఉప్పు కానీ అన్నీ ఇప్పుడు చూసుకోవచ్చండి. ఏది తక్కువైనా సరే పొయ్యి మీద ఉంటుండగా మనం అన్నీ చూసుకోవచ్చు. ఇదైతే మటుకు బయట ఉన్నా సరే నెల రోజులైనా సరే పాడవదండి. ఇంక ఫ్రిడ్జ్లో అయితే 2 నెలల పైనే ఉంటుంది. పిల్లలకైతే మటుకు ఇది పైత్యానికి చాలా మంచిదండి. పిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి. మీరు ఈ రకంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈ రకంగానే ట్రై చేస్తానండి. మా డాక్టర్ వాళ్ళ అమ్మాయి ఎలా చెప్తే నేను అలా చేస్తాను. మీకు కూడా వీడియో తీసి చూపిద్దామని ఈ బిట్ వీడియో తీసానండి. నాకైతే చెప్పాను కదా బెల్లం తక్కువైందని. నాకు బెల్లం ముక్కలు మీకు కనిపిస్తున్నాయా? నాకు కొంచెం బెల్లం తక్కువ అనిపించింది. అందువల్ల మళ్ళీ ఇంకొక బెల్లం ముక్క అయితే వేసానండి. మనకి ఇప్పుడే ఈ స్టేజ్లో చూసుకోవచ్చండి. బెల్లం తక్కువైనా, ఉప్పు తక్కువైనా కొంచెం వేసుకోవచ్చు. ఇంతేనండి. ఏం పెద్ద కష్టం కాదండి. దోసకాయ అంటున్నాను, మనకి దబ్బకాయ పులిహార, దబ్బకాయ ఇది కానీ, దబ్బకాయ పులిహార కూడా అంతేనండి. సేమ్ నిమ్మకాయ రసం ఎలా పిండుకుంటాం అలా పిండుకొని పులిహార పోపు అంతా పెట్టుకున్నాక ఆ రసము కలిపేసుకోవడమేనండి. అది కూడా పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ. ఇంక ఈ పచ్చడి అయితే అన్నిటిలో కూడా వేసుకొని చక్కగా తినొచ్చండి. అసలు ఈ చలికాలం, ఈ క్లైమేట్ ఇలా ఉంటుంది కదండి, వర్షాలు పడుతున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నేనైతే మటుకు ఇది ఒక్క పూటగానే మనం పక్కన పెట్టామనుకోండి, అప్పుడు టేస్ట్ అయితే ఇంకా బాగా ఇదవుతుందండి. ఇంక ఇది ఒక్కసారిగానే మీరు ఇది టేస్ట్ చేస్తే మటుకు వదలండి. మీకు ఫస్ట్ చూపించాను కదా, దబ్బకాయలు అయితే మటుకు అలా కొంచెం పండినవి ఉండాలండి, మరి పచ్చివి కాదు. పచ్చివి అయితే కొంచెం వగరగా ఉంటుంది. పండినవి తీసుకొని చక్కగా మనం రసం పిండిసుకున్న తొక్కలతో కూడా ఇలా పచ్చడి అయితే పొక్కించుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇది అయితే మటుకు చాలా టేస్టీగా ఉంటుందండి. మీ అందరూ కూడా తప్పక ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కరెంట్ పోయిందండి. బాయ్.